నేను ఆ రోజు హిందీలో మాట్లాడాను. ఎందుకనంటే ప్రధానమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి భాష హిందీ. మనం తెలుగులో అడుగుతున్నాం, మనం ఇంగ్లీష్లో అడుగుతున్నాం, సమాధానం చెప్పట్లేదు, ఏమైనా అర్థం కావట్లేదో అనుకొని హిందీలోనే ఆయనకి నిలదీసి అడగడానికి నేను ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆయన ముందుంచి మరి ప్రశ్నల రూపంలో ఆయన ముందు పెట్టాం. కానీ ఆయన మాట్లాడేటటువంటి ప్రసంగం ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడలేదు. ఎందుకనంటే ఏది చేయలేదు కాబట్టి. ఎక్కడ మాట్లాడితే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయని చెప్పి అక్కడ వాస్తవాలు మాట్లాడకుండా రాజకీయం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడ్డా అని చెప్తున్నారు. కానీ ఉచ్చులో పడినటువంటిది భారతీయ జనతా పార్టీ అనేది ప్రజలు తేల్చాల్సినటువంటి రోజులు వచ్చాయనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మనం యథావిధిగా కొనసాగిస్తాం, ప్రత్యేక హోదాని మనం సాధిస్తాం. అది ఎలా అని చాలా మంది అడిగినప్పుడు వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రజలు ఒక్క సమాధానం చెప్పాలి. రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఈ యొక్క ఆంధ్ర జాతి నుంచి 25కి 25 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిపించి రేపు భవిష్యత్తులో ప్రధానమంత్రి చెప్పినటువంటి మాట మనం వినడం కాదు, ఈ ఆంధ్ర జాతి చెప్పినటువంటి మాట ప్రధానమంత్రి వినేటటువంటి రోజులు భవిష్యత్తులో వస్తాయనేది తెలుగు ప్రజలు అందరూ కూడా నిరూపించాలనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు అందరూ కూడా మోకముడిగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని చూస్తున్నారు. ఏం తప్పు చేశారని నేను అడుగుతున్నాను. 69 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కుటుంబాన్ని అందరినీ కూడా పక్కన పెట్టి 5 కోట్ల మంది జనాభా నా ప్రజలని మనందరి కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయా? ఆ ప్రతిపక్షాలకే నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మన విభజన చట్టం హామీలు అమలు చేసుకోవడానికి మీ ఇద్దరికి నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించేటటువంటి దమ్ము ఉందా అనేది ఈ ఒంగోలు నుంచి వాళ్ళిద్దరికి కూడా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. దానికి మాత్రం వాళ్ళు సమాధానం చెప్పరు. నిలదీసి అడుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాత్రం విమర్శించడానికి ముందుకొస్తారు. ఈ రోజు ఎంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయంలో. ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఆయన ప్రసంగాల్లో ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నాకు ఆదర్శంగా ఉన్నాయని ఆయనే ఒప్పుకొని ఈ రోజు కక్ష సాధింపు చర్యలాగా ఈ రోజు మన రాష్ట్రం పట్ల చూపిస్తున్నటువంటి చిన్న చూపుని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మాకున్నటువంటి ధైర్యం మీరందరూ కూడా మన వెంట ఉంటారని, ఈ పసుపు జెండాని మీరందరూ కూడా మోస్తారని, మళ్ళీ రాబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలకి బుద్ధి చెప్పి ఈ తెలుగు జాతి తాలూకా గౌరవాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా ఉంచుతారని చెప్పే ధైర్యంతోనే మేము ఈ పోరాటాన్ని ముందు కొనసాగిస్తున్నాం. ఈ లాలూచి పడినటువంటి ప్రతిపక్ష పార్టీలకి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మీ అందరి మీద ఉందనేది కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా రకరకాలైనటువంటి ఒత్తిళ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తాయి. కానీ అప్పుడు కూడా ధైర్యంగా మనం పోరాడాలి. నందమూరి తారక రామారావు గారే మనకి స్ఫూర్తి. ఆనాడు ఇందిరా గాంధీ గారు కూడా కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించుకొని రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర గౌరవాన్ని వంచాలని చూస్తే మడమ తిప్పనటువంటి నాయకుడు, యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి తెలుగు స్ఫూర్తి ఈ రోజు వరకు మనకు ఉందనేది ప్రజలకి మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్ని అవకాశాలు పార్లమెంటులో ఉన్నా సరే మీ అందరి తరపున మేము మాట్లాడతాం, మీ గొంతుని మేము వినిపిస్తాం. నరేంద్ర మోదీ గారిని నిలదీసి అడిగి మన రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఎల్లప్పుడూ కూడా ఈ తెలుగు ప్రజల తరపున మేము పోరాడుతూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.